ఓకే, అంటే మీరు ఒక సూపర్ హిట్ ఇచ్చాక, రచ్చ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ మీకు వచ్చింది. అవునండి, 2 ఇయర్స్ ఒక సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఖాళీగా ఉండడం అంటే మాటలు కాదు అది. మరి అలాంటి మానసిక శోభ ఎటువంటిది మీకు అప్పుడు ఏర్పడ్డా? నాకు ఈ జర్నీ చాలా మంచి చేసిందని నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు రచ్చ తర్వాత మీరు అన్నట్టుగా అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఇమీడియట్గా సినిమా పెడితే నేను ఏమైంది, ఆ సినిమాని ఆ స్టోరీ రాయడంలో, లేదంటే దానికి స్క్రిప్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడంలో, షూటింగ్ చేయడంలో పడి కొంత నన్ను నేను అనలైజేషన్ చేసుకునే అవకాశం పోయేదేమో అనుకున్నాను. ఈ 2 ఇయర్స్లో మీరు అన్నట్టుగా మానసికంగా చిన్న స్ట్రగుల్ అయితే ఉండింది నాకు. ఆ 2 ఇయర్స్లో నేను చదివిన పుస్తకాలు కావచ్చు, నేర్చుకున్న విషయాలు కావచ్చు, టెక్నికల్గా అప్గ్రేడ్ అయిన విషయాలు కావచ్చు, ఇవన్నీ నాకు బెంగాల్ టైగర్లో నాకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. తప్పకుండా హెల్ప్ అయిందండి 100%. బెంగాల్ టైగర్లో మీరు మేకింగ్ పరంగా చూసినా, టెక్నికల్గా చూసినా, ఏ రకంగా చూసినా సినిమాలో మీకు అది కనిపిస్తుంది రేపు 10th. ఓకే ఓకే. రచ్చ మేకింగ్, బెంగాల్ టైగర్ మేకింగ్ రెండింటిలో ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే, ఆ మెచ్యూరిటీ కనబడుతుంది, డెఫినెట్ కనబడుతుంది. ఓకే ఓకే. నేను కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకునేవి కావచ్చు, ఆయన ఆలోచన విధానం ద్వారా నేర్చుకునేవి కావచ్చు, చాలా విషయాలు నాలో ఒక మెచ్యూరిటీ అయితే కనబడుతుంది. ఓకే ఓకే. బెంగాల్ టైగర్లో ఒక ప్రోమోలో ఒక డైలాగ్ పెట్టారు. ఏదండి? నేను సోలోగా పైకి వచ్చినోని, ఎవరి సపోర్ట్తో పైకి వచ్చినోని కాదని. నేను సపోర్ట్తో పైకి వచ్చినోని కాదు, సోలోగా పైకి వచ్చినవాడు. అది ఏంటి మీ ఇంటెన్షన్ అనుకోవచ్చా? ఇండస్ట్రీ మీద లేదా ఫలానా వ్యక్తులు? ఇండస్ట్రీ మీద పంచులు, వ్యక్తుల మీద పంచులు వేసే ఆలోచన కానీ, అలాంటి స్థాయి కానీ రెండూ నాకు లేవు. మీరు సినిమా చూస్తే హీరో ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్లో ఆ మాట వాడనేది మీకు అర్థమవుతుంది. హీరో ఫేమస్ అవ్వడానికి తన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు తను సినిమాలో ఉన్న యాంటగనిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు వచ్చే మాట అండి అది. ఓకే, ఆ హీరో జర్నీకి సంబంధించిన మాట తప్ప నా జర్నీకో, ఇండస్ట్రీలో ఉన్న ఇంకా మిగతా హీరోల జర్నీకో సంబంధించిన మాట. ఏ వ్యక్తిని మీరు టార్గెట్ 100% కాదు, ఫ్యూచర్లో కూడా నేను చేయను ఎవరిని. ఓకే ఓకే. అది నా వైపు నుంచి కన్ఫర్మ్ స్టేట్మెంట్. అది ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను సంతోషపరచడానికి, లేదంటే వాళ్లకు ఆ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి 1-2 మాటలు సరదాగా మాట్లాడుతున్నారు తప్ప ఒక ఫ్యామిలీనో, లేదంటే ఒక కంప్లీట్గా ఒక హీరోను అగౌరవపరచడానికి చేస్తున్నారని మాత్రం నేను అనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన రచ్చలో కూడా 2-3 డైలాగ్స్ ఉంటాయి, అవి ఫ్యాన్స్కు చిన్న టిక్లింగ్ లాగా ఉపయోగపడాలని పెట్టింది తప్ప ఒక వ్యక్తి మీదనో, లేదంటే ఒక ఫ్యామిలీ మీదనో అలా చేయడం కోసం పెట్టింది కాదు.